యెస్. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు. ఈ యొక్క కుటుంబ నేపథ్యంగా ఒక కథ రాబోతోంది. సో, ఇందులో ప్రభాకర్ గారు యాక్టర్‌గానే కాదు, డైరెక్టర్‌గా దట్టు ప్రొడ్యూసర్ అండ్ కుటుంబంలో వన్ ఆఫ్ ది కోడలు కూడా మన ముందున్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. బుల్లితెర మెగాస్టార్ అంటే మిమ్మల్ని అది పోలేదు. నన్ను అంటారు, చాలా మందిని కూడా అంటారండి. Anyways, అంటే మనం బుల్లితెరలో నాకు నోటెడ్ అయ్యి ఉంది బుల్లితెరలో మీరే. మనము 100% ఫుల్గా డెడికేటెడ్గా ఉందంటే నేనే. ఇప్పటివరకు బుల్లితెరకి ఎప్పుడు బుల్లితెర వదలలేదంటే సినిమాల్లో హీరోగా చేసిన, సినిమాలు డైరెక్ట్ చేసిన, బుల్లితెరలో ఎప్పుడు ఒక ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంటుంది అది. ఓకే. సో అలా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ ఎ బుల్లితెర మ్యాన్. ఇంకా కొడుకు హీరోని చేశారు, కొడుకుని. ఎస్, So, ఎన్ని చేసినా and, కూడా ఆ, ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఇన్ టెలివిజన్. ఓకే. ఎప్పటికైతే అదైతే పక్కా. డెఫినెట్లీ లాస్ట్ బ్రెత్ వరకు కనపడుతుంటాను టెలివిజన్లో. ఆ, బికాజ్ దట్స్ మై డెఫినెట్గా మాకు అదే కదండి ఇప్పటివరకు ఫుడ్ పెట్టింది. yes. మీరు కింద చూసారా? ట్రైలర్ చూసిన తర్వాత కింద కామెంట్స్ భలే స్లాట్ దొబ్బేశారు ప్రభాకర్ గారు అని పెట్టారు. కాకపోతే దొబ్బేడాలు ఏముండవు ఇక్కడ. అక్కడ మనం కామెంట్ ప్రాజెక్ట్ చేసి సబ్మిట్ చేస్తాం స్టార్ మాకి. ఆ, ఏ ప్రాజెక్ట్ కి ఏ పొటెన్షియల్ ఉంది, ఇది ఎక్కడ డిసైడ్ అవుద్ది అనేది పెద్ద పెద్ద హెడ్లు. అసలు వాళ్ళు ఎవరు మనకి టచ్ లో కూడా ఉండరు. దే విల్ టేక్ ద కాల్. వాళ్ళు మధ్యాహ్నం ఒకటికి ఏమంటే అక్కడ వేయాలి, మార్నింగ్ 8కి ఏమంటే వేయాలి. మాకు ముందు అగ్రిమెంట్ ఉంటుంది. దే డోంట్ మెన్షన్ ద టైం. ప్రాజెక్ట్ చేయమంటారు, చేస్తాం. అన్ని రైట్స్ వాళ్ళకే ఉంటాయి. కాకపోతే అది చూసిన తర్వాత వాళ్ళు కాల్ తీసుకుంటారు. వాళ్ళకి అంత బాగా అనిపించింది కాబట్టి మంచి స్లాట్. ఫస్ట్ స్టెప్ లో మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, రీచ్ అయ్యామని. ఇక్కడ రేపు ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అయ్యి అలాగే నెంబర్ వస్తే వీఆర్ వెరీ హ్యాపీ. డెఫినెట్గా వస్తుంది కూడా. ఇప్పటివరకు అలాంటి సీరియల్స్ మేము చేసినవి ఏదైనా సరే మీరు చూస్తే వదినమ్మ అవ్వచ్చు, అన్నా చెల్లెలు అవ్వచ్చు, ఇలా మేము ఏదైతే చాలా serials రిలేషన్స్ మీద చేస్తాం. తీస్తామో, కుటుంబంలో ఉన్న బంధాల మీద, అవన్నీ సూపర్ డూపర్ హిట్లు అయినాయండి. అంటే మధ్యలో ఎన్ని పక్కన లేడీ విలన్స్, లేడీ లవ్లు అవన్నీ వచ్చినా కూడా ఈ రిలేషన్స్ మీద చేసిన సీరియల్స్ అన్ని కూడా సూపర్ హిట్ అయినాయి. అవును. సో నేను ఎక్కువ అవే సీరియల్స్ చేస్తూ ఉంటాను. Yes. అంటే తండ్రి కొడుకుల బంధము, లేకపోతే అన్నదమ్ముళ్ళు, అన్న చెల్లి, అక్క తమ్ముడు, ఇట్లా. సో ఇందులో ఎస్పెషల్లీ ఒక తండ్రి కొడుకుల మధ్య ఉండే బాండింగ్ గురించి ఒక మంచి సీరియల్ అనమాట ఇది. కానీ మీరు ఇంకా పెద్దవారని అంత మర్యాద ఇస్తుంటే మీకు వాళ్ళందరితో అసలు లవ్ మ్యారేజ్ చేసుకోవద్దని ప్రమాణాలు చేయించడం ఏంటండి? అంటే అసలు ఇది అన్యాయం కదా. అసలు ఇప్పుడు మీ నాన్నగారైనా మా అప్పట్లో నాన్నగారైనా ఉండేది. ఎవరైనా అంతే అండి. ఇప్పుడు కూడా ఇప్పుడు వింటున్నారండి. ఏమవుతుందంటే తప్పక యాక్సెప్ట్ చేయడము, లేదా ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి అండర్స్టాండ్ చేసుకొని ఇంకా వాళ్ళకంటే ఏం కావాలని వదిలేయడం. కానీ డెఫినెట్గా ఒక తల్లిదండ్రికి పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఒక పిక్చర్ ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఒక డిజైనింగ్, ఇలాంటి సంబంధం తీసుకురావాలి, బాగుండాలి, ఇలా చేసుకోవాలి. ఈలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, కొంతమంది కొంచెం బ్రాడ్ మైండెడ్గా వదిలేస్తారు, కొంతమంది ఫీల్ అవుతారు, అలా ఉంటుంది. బట్ రైట్ వే ఆల్వేస్ ఇస్ దట్. వాళ్ళు ఏంటంటే 1-10 సార్లు చూసి అన్ని ఆలోచించి చేస్తారు. అవి కూడా అన్ని నిలబడతాయా అంటే అలా అని కాదు. తర్వాత వీళ్ళ ఇద్దరు కలిసి ఉండే వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టే ఉంటుంది మళ్ళీ ఫైనల్ ఏదైనా. అవును. సో ఈ మనకి ఇంత కాదనుకున్న కుల మతాలు ఉంటాయి, స్థాయిలు ఉంటాయి, అవైతే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. దృష్టిలో So, పెట్టుకొని పెళ్లిళ్ళు చేస్తుంటారు కదా, అందుకనే అవి ఉంటాయి. సో ఆ కథలో అతను కొంచెం మీరు అన్నట్టుగా పాత తరం అతనే, అవును. నాట్ అప్డేటెడ్ వెర్షన్ కాదు. అయినా కూడా అవి మనకి మంచిది అని చెప్తుంది మన సనాతన ధర్మం కానీ, మన హిందూ ఇది కానీ, అవును. ఏదైనా సరే. ఓకే.